హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల పే స్కేల్స్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పండి. ఇప్పుడే అందిన వార్త. సో పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఎంప్లాయీ యొక్క పే స్కేల్ అండి. ప్రభుత్వ ఉద్యోగులకు పే స్కేల్ తగ్గింపుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే వెలువరించింది. 15 ఏళ్ల పోరాటానికి దక్కిన ఊరట అండి. ప్రభుత్వ ఉద్యోగుల పే స్కేల్ తగ్గింపుపై అయితే సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఓ రిటైర్డ్ ఉద్యోగి పే స్కేల్ తగ్గిస్తూ బీహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఉద్యోగుల పే స్కేల్ తగ్గించడం, వారికి అందించిన డబ్బులను తిరిగి వసూలు చేయడం సరికాదని స్పష్టం చేసింది. జస్టిస్ సందీప్ మెహతా అలాగే జస్టిస్ ఆర్ మహదేవన్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉద్యోగి వేతన స్కేల్ను పునరాలోచనలో తగ్గించడం, మంజూరు చేసిన అదనపు మొత్తాన్ని తిరిగి చెల్లించాలి అని కోరడం సాధ్యం కాదని పేర్కొంది. బీహార్కు చెందిన ఓ ఉద్యోగి 1966లో సప్లై ఇన్స్పెక్టర్గా నియమితులయ్యారు. ఇకపోతే 1981లో ఏప్రిల్లో మార్కెటింగ్ ఆఫీసర్గా, అలాగే 1991లో మార్చి 10 నాటికి 25 ఏళ్లు పూర్తి కావడంతో సీనియర్ గ్రేడ్ హోదా దక్కింది. మార్కెటింగ్ ఆఫీసర్ కమ్ డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ ఎంప్లాయీ ఆఫీసర్గా నియమితులయ్యారు. ఆయన పే స్కేల్ను బీహార్ సర్కారు 1999లో సవరించగా 1996లో జనవరి నుంచి అమల్లోకి తీసుకొని వచ్చింది. 2001లో పదవి విరమణ చేసిన తర్వాత పెన్షన్ ఈ పే స్కేల్ ఆధారంగా ఏడీఎస్ఓగా లెక్కించిన ప్రభుత్వం చెల్లించింది. అయితే 2009లో రాష్ట్ర ప్రభుత్వం బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం వేతన స్థిరీకరణలో పొరపాటు కారణంగా అదనపు పారితోషికాన్ని తిరిగి చెల్లించాలని కోరుతూ ఒక లేఖ రాసింది. అప్పటి వరకు ఆయనకు అధికంగా దక్కిన మొత్తాన్ని తిరిగి వసూలు చేయాలని అధికారులు ఆదేశించారు. పొరపాటున అధిక స్కేల్ దక్కినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల్లో ప్రభుత్వం ఈ విధంగా జారీ చేసిందనమాట. సో కాబట్టి ఆ అదనపు ఏదైతే ఉందో ఆ అమౌంట్ను తిరిగి ఇవ్వాలని. దీంతో ఈ నోటీసుపై ఉద్యోగి 2009లోనే కోర్టు మెట్లెక్కాడు. ఈ ఉత్తర్వులను పాట్నా హైకోర్టులో సవాల్ చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు 2012 ఆగస్టులో ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పు అయితే వచ్చింది. హైకోర్టు తీర్పుపై ఆయన సంతృప్తి చెందలేదు. అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ సందీప్ మెహతా మరియు జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం బీహార్ సర్కార్ నిర్ణయాన్ని అయితే తప్పుపట్టింది. హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేసింది. పే స్కేల్ను తగ్గించడం, అదనపు మొత్తాన్ని రికవరీ చేయడం వంటి చర్యలు శిక్షణాత్మక చర్యలతో సమానమని స్పష్టం చేసింది. దీంతో ఆ ఉద్యోగి 15 ఏళ్ల పోరాటానికి సుప్రీంకోర్టులో ఊరటైతే దక్కిందండి. సో ఈ విధంగా అయితే జరుగుతుందన్నమాట.